Hi friends, welcome back to our channel. So actually గా DE సెట్ ఆర్ TTC it is conducted by the AP గవర్నమెంట్. ఈ DE సెట్ సంబంధించిన ఎగ్జామ్ యొక్క రిజల్ట్స్ అనేది రీసెంట్ గా ఇవ్వడం జరిగిందండి. సో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నౌ కమింగ్ టు క్యాండిడేట్ యొక్క రెస్పాన్స్ షీట్ అండ్ ర్యాంక్ కార్డ్ కావాలి అనుకుంటే మీరు కంపల్సరీగా క్యాండిడేట్ లాగిన్ అయ్యి తీరాలి. ఇక్కడ వెబ్సైట్లో ఆల్రెడీ ఇచ్చేస్తున్నారండి మీకు. సో ఇక్కడ స్క్రోల్ అప్ చూడండి. సో రెస్పాన్స్ షీట్ అండ్ ర్యాంక్ కార్డ్. సో రెస్పాన్స్ షీట్ అండ్ ర్యాంక్ కార్డ్ అనేది మీకు స్క్రోల్ అవుతుంది. సో దెన్ యూ హ్యావ్ టు డౌన్లోడ్. సో ఎప్పుడు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ ఉంది కదా, అలా క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క క్యాండిడేట్ ఐడి అండ్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఎంటర్ ద క్యాప్చర్ ఇలా చేసి ఎంటర్ చేసిన తర్వాత సో ఫైనల్గా గెట్ డీటెయిల్స్ క్లిక్ చేసామంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో రెస్పాన్స్ షీట్ అండ్ ర్యాంక్ కార్డ్ అనేది ఆప్షన్స్ ఉంటాయండి. సో ర్యాంక్ కార్డ్ మీరు క్లిక్ చేశారంటే మీకు వచ్చిన మార్క్స్ ఆధారంగా ర్యాంక్ అనేది క్రియేట్ అవుతుంది. సో దట్ మీన్స్ జనరేట్ అవుతుందండి. సో దట్ ఈస్ ఓన్లీ ఇన్వాల్వ్డ్ బై ది ఓన్లీ గవర్నమెంట్. సో ఆ ర్యాంక్ కార్డు మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే ఇది కౌన్సిలింగ్లో ఉపయోగపడుతుందండి. ఇదండి. సో డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ DE సెట్ సో జూలై 7th జూలై 1st జరిగింది ఎగ్జామ్ అనేది. సో దానికి సంబంధించిన రిజల్ట్స్ అనేది సో జూలై 4th ఇవ్వడం జరిగింది. అండ్ సబ్మిషన్ ఆఫ్ వెబ్ బేస్డ్ ఆప్షన్ బై ది క్యాండిడేట్. సో అంటే క్యాండిడేట్ స్వతంత్రంగా మీరు వెబ్సైట్లో మీ యొక్క డీటెయిల్స్ ఆధారంగా సబ్మిషన్ చేసుకోవచ్చు. దానికి ఎన్ని రోజులు టైం ఇచ్చారంటే 6 days టైం ఇచ్చారండి. సో జూలై 10th నుండి జూలై 15th వరకు. ఓకేనా. సో మీరు కంపల్సరీగా నాకు ఈ యొక్క TTCలో నాకు ర్యాంక్ కావాలనుకుంటే ఖచ్చితంగా మీరు వెబ్సైట్లో మీ డీటెయిల్స్ ఇవ్వాలి, సబ్మిట్ చేయాలి. ఓకేనా. డేట్స్ మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అలర్ట్మెంట్స్ బేస్డ్ ఆన్ ది వెబ్ ఆప్షన్. ఇదేంద్ర దీనికి మీనింగ్ ఏంటంటే దీనికి ముందుగా మీరు ఎప్పుడైతే వెబ్సైట్లో మీ డీటెయిల్స్ ఎంటర్ చేస్తారు కదా, దాని ఆధారంగా ఓకేనా, అంటే ఈ 6 daysలో మీరు ఎప్పుడో ఒక రోజు మీరు పెట్టుంటారు. సో దాని ఆధారంగా మీకు సీట్ అలర్ట్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. సో దట్ ఈస్ ద అలర్ట్మెంట్ బేస్డ్ ఆన్ ది వెబ్ ఆప్షన్. అది ఎప్పుడు ఫైనల్ చేస్తుందంటే గవర్నమెంట్ జూలై 16 మీకు ఫైనల్ అవుతుంది సీట్ అలర్ట్మెంట్. సో అర్థమైందా మీకు. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ ది అడ్మిషన్. సో అడ్మిషన్ తీసుకోవాలన్నా అంటే గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో నాకు అడ్మిషన్ కావాలంటే సమ్ ఎలిజిబిలిటీ ఉందండి. సో దట్ ఈస్ ద మినిమం మార్క్స్. సో కట్ ఆఫ్ మార్క్స్ ఎంత అంటే మీకు అంటే గవర్నమెంట్ కాలేజెస్ అండ్ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్లో వీటికి సంబంధించిన కాలేజెస్ ర్యాంకు రావాలి అనుకుంటే ఆ ర్యాంక్ అనేది ఎంత లోపల అంటే ఎన్ని మార్క్స్ ఉంటే మాకు ర్యాంక్ ఇస్తుందంటే సో రిజర్వేషన్ పరంగా BC అండ్ OC వాళ్ళకైతే 50% మార్క్స్ రావాలండి. యాక్చువల్గా ఇది టోటల్ మార్క్స్ 100 మార్క్స్కి. సో దట్ మీన్స్ BC అండ్ OC వాళ్ళకి 50 మార్క్స్ రావాలి. అట్ ద సేమ్ టైం సో SC అండ్ ST వాళ్ళకి SC అండ్ ST అండ్ ఫిజికలీ ఛాలెంజ్ క్యాండిడేట్స్కి అయితే ఓన్లీ 45% ఓర్ ఎలిజిబుల్. సో దెన్ దే విల్ బి గెట్ ద అడ్మిషన్ టు ది గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్. ఇక్కడ ఇంకో పాయింట్ ఇచ్చారండి. ఇక్కడ ఇది స్పోర్ట్స్ పర్సన్స్కి OC అండ్ NCC CAP స్పోర్ట్స్ కేటగిరీ ఉంటారు కదా, ఈ యొక్క స్పోర్ట్స్ కేటగిరీ అనేది ఓన్లీ SC STకి మాత్రమే ఇది సంబంధించింది. ఓకేనా. అంటే SC ST వాళ్ళకి 50% మార్క్స్ వస్తే ఈ స్పోర్ట్స్ కింద మీకు సీట్ అలాట్మెంట్ చేస్తారు. సో అర్థమైందా. సో నెక్స్ట్ ఫైనల్గా వెరిఫికేషన్ సర్టిఫికేట్స్. సో ఎప్పుడు జరుగుతుందంటే జూలై 19 నుంచి జూలై 23 వరకు ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుందండి. ఎప్పుడు సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత. సో దట్ ఈస్ ద ఫైనల్. మరి ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఏ సర్టిఫికేట్స్ కావాలంటే ఇప్పుడు చూడండి. ఇక్కడ మెయిన్గా ఈ యొక్క స్టార్టింగ్ మీరు అప్లై చేస్తారు కదా, ప్రింట్ అప్లికేషన్ తీసుకోండి, హాల్ టికెట్ అండ్ ర్యాంక్ కార్డ్ అండ్ స్టడీ సర్టిఫికేట్ వచ్చి ఫస్ట్ ఇంటర్మీడియట్ వరకు అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అని 3 copies పెట్టుకోండి. అండ్ స్పోర్ట్స్ కేటగిరీ స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ అనేది ఓన్లీ SC ST మాత్రమే అప్లై అవుతుంది. అండ్ ఇంటర్మీడియట్ మార్క్ లిస్ట్ అండ్ TC కూడా మీకు చేతిలో పెట్టుకోండి ఎప్పుడు కౌన్సిలింగ్ జరిగేటప్పుడు. సో ఓకేనా. సో ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ అండి.